మీ ఇద్దరు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ నుమన్ గారు, మీరు చెప్పండి. సో అభివృద్ధిలో భాగంగానే మీరు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం చేశారు జిహెచ్ఎంసీలో. సరే, చెప్పుకోవడానికి బానే ఉంది అన్న అంశాలు అనుకున్నా కూడా ఆల్రెడీ మొన్న మీరు ప్రచారంలో కూడా జిహెచ్ఎంసీలో అభివృద్ధి కుంటుపడిందన్న మీరే ఈ రోజు జిహెచ్ఎంసీని విలీనంలో ఇంకా ఇవన్నీ కార్పొరేషన్లు మున్సిపాలిటీని యాడ్ చేయడం వల్ల అసలు మీరు ఎట్లా దీన్ని తీసుకెళ్తారు? మీతో పాసిబుల్ అవుతుందా? మొన్నటి వరకు జిహెచ్ఎంసీ అభివృద్ధి కుంటుపడింది అన్నారు, ఇప్పుడు ఇంకా విలీనం చేస్తారు, జిహెచ్ఎంసీ పరిధిని ఇంకా పెంచారు. ఆల్రెడీ 1 కోటికి పైగా జనాభా ఉన్నారు మన జిహెచ్ఎంసీలో. ఇప్పుడు మీరు విలీనం చేయడం వల్ల ఇంకా జనాభా పెరుగుతుంది. సో ఎట్లా తీసుకుపోతున్నారు? మీరు కేవలం ఇది ఒక రాజకీయ స్టంట్లు మాత్రమే చేస్తున్నారు తప్ప ఏం లేదని విశ్లేషణలు ఇక్కడ మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? మిగతా వారు కాస్త సైలెంట్ లో పెట్టండి ప్లీజ్, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ పల్లె రవి గారు, విజయ్ గారు, యాజ్ వెల్ యాజ్ బీజేపీ మిత్రులు, ఆల్ ద వ్యూయర్స్. సో ఎసెన్షియల్లీ నేను ఒక విషయం తెలియజేసుకుంటున్నానండి. గవర్నమెంట్ ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నది. ఎసెన్షియల్లీ వీఆర్ కాలింగ్ తెలంగాణ రైజింగ్ 2047. ఆ యొక్క విజన్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రేపు 8వ తారీఖు 9వ తారీఖున సమిట్ జరగబోతున్నది. ఇన్వెస్టర్లు దాదాపు 4,000 ఇన్విటేషన్లు పోయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, అన్ని స్టేట్స్ ముఖ్యమంత్రులు, బిజినెస్ మెన్స్, జీసీసీ, నార్త్ అమెరికా, ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా అయితే జనవరిలో జరుగుతుందో ఆ రకంగా ఆ మాదిరిగా ఈసారి 2 year మార్క్ మేము కంప్లీట్ అయిపోయింది కాబట్టి 8th and 9th సమిట్ పెట్టినాము. దాంట్లో ఏకైక లక్ష్యం తెలంగాణ రైజింగ్ 2047, $3 trillion ఎకానమీ బై 2047. అంటే మేము ఒక విజన్ తో మేము పోతున్నాము. తెలంగాణని రైజింగ్ అని చెప్పేసి మేము అంటున్నాము. 100% తెలంగాణ టాప్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి మేము ఆల్ అక్రాస్ ఇండియా మేము ఉంటాము అని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నటువంటి లెట్ మీ గెట్ దేర్. సో ఆ స్ట్రాటజీతో ఎప్పుడైనా సరే మీరు చూసుకున్నప్పుడు ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక విజన్ అనేది ఇంపార్టెంట్. ఆ మాదిరిగా ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నప్పుడు ఒక విజన్ అనేది ఇంపార్టెంట్. మా దగ్గర విజన్ ఉంది 2047. దానికి చేరుకోవాలి అని అంటే దెర్ ఆర్ వేరియస్ స్ట్రాటజీస్, వేరియస్ స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే తెలంగాణలో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ మీటింగ్ తర్వాత అనౌన్స్మెంట్ చేసినారు 3 zones గా డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఒక జోన్ వచ్చేసేసి కోర్ అర్బన్ రీజియన్ అని చెప్పేసి, పెరి అర్బన్ రీజియన్ అని చెప్పేసి, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ అని చెప్పేసి 3 zones కింద డివైడ్ చేసాం. అంటే దాని యొక్క ఉద్దేశం మీరు చూసుకున్నటువంటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ద వే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు మీరు చూసుకుంటే క్యూర్ కింద వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు మీరు చూసుకుంటే ప్యూర్ కింద వస్తుంది. దాని తర్వాత ఏదైతే ఉంటుందో తెలంగాణ ఆల్ ద వే అప్ టు మహారాష్ట్ర, కర్ణాటక, ఈ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆంధ్ర బార్డర్స్, అవి మీకు రేర్ కింద వస్తాయి. సో ఎసెన్షియల్లీ దీన్ని డివైడ్ చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ ఏదైతే ఉందో సమానంగా ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని లెవరేజ్ చేయాలి అని చెప్పేసి. ఈ రోజు మీరు చూసుకున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఉండేది కాదండి. ఇట్ వాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది. చాలా చిన్న మున్సిపాలిటీ కింద మాదిరిగా ఉండేది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియా ఒక విలేజ్ మాదిరిగా ఉండేది. ఈ రోజు కూడా విలేజ్ అని చెప్తారండి. ఖానామెట్ విలేజ్ అని అంటారు, నార్సింగి విలేజ్ అని అంటారు, మణికొండ విలేజ్ అని అంటారు, ఈ పుప్పాలగూడ విలేజ్ అంటారు. ఈ విలేజెస్ కావండి. దీస్ హావ్ బీన్ మర్జ్డ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్. మేము ఏం చేస్తున్నాము అని అంటే ఈ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాని విస్తీర్ణం ఏదైతే పెరిగిందో దానిని ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద, మున్సిపల్ కార్పొరేషన్ కింద తీసుకురావడం మాత్రం జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ లో మీరు చెప్పినటువంటి ఇష్యూస్ ఏదైతే మాట్లాడారో 8,440 కోట్ల ఆ బడ్జెట్ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు ఈ 27 అర్బన్ లోకల్ బాడీస్, 20 మున్సిపాలిటీస్, 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 27 ఇది కలపడం వల్ల దాని యొక్క విస్తీర్ణం పెరగడం వల్ల విస్తీర్ణం దాదాపు 650 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉన్నటువంటి విస్తీర్ణం జియోగ్రాఫికల్ ఏరియా ఈ రోజు 2053 స్క్వేర్ కిలోమీటర్లుగా పెరగబోతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ద బిగ్గెస్ట్ సివిక్ బాడీ ఇన్ ఎంటైర్ ఇండియా. మీరు చూసుకున్నట్లయితే టాక్సెస్ అనేది ఈక్వల్ టాక్సెస్
అవుతాయి, వాటర్ రిసోర్సెస్ ఈక్వల్ గా షేర్ అవుతాయి. నేను ఒక్క విషయం మీకు తెలియజేసుకుంటున్నాను, కోకాపేట్లో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టేసేసి వాళ్ళు ఏదైతే కడుతున్నారో వాళ్ళ ట్యాక్స్ కానివ్వండి, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సనత్ నగర్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్ కానివ్వండి, వాళ్ళ ట్యాక్స్ పేమెంట్స్ చూసుకోండి మీరు ఒకసారి. డిఫరెన్సెస్ అనేది, వ్యత్యాసం అనేది ఉంది. దానిని లెవరేజ్ చేస్తూ వాటిని రెగ్యులరైజ్ చేస్తూ దానిని అందరికీ ఈక్వల్ ట్యాక్స్ ఈక్వల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి అనే ఏకైక ఉద్దేశంతో మేము పోతున్నాము. వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసే విధంగా ఇక్కడ మేము డెవలప్మెంట్ చేయబోతున్నాము. ఎవరికి ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక పొలిటికల్ స్టంట్ కాదు, ఒక విజన్, తెలంగాణ రైజింగ్ విజన్ తీసుకెళ్లి ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రవి గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఏమనుకుంటున్నారు అసలు? పూర్తిగా ఇప్పుడు విలీనం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జాయిన్ అయినాయి, విలీనం అయిపోయింది, జిహెచ్ఎంసీ పరిధిని పెంచాము. ఇప్పుడు అతిపెద్ద నగరంగా చూస్తే హైదరాబాదే కనిపిస్తుంది ఎటు చూసినా కూడా. సో డెవలప్మెంట్ విషయంలో మేము డెవలప్మెంట్ లో భాగంగానే మేము తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రుడు నుమన్ గారికి, శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి, జీనియస్ వీక్షకులకి అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే వచ్చినటువంటి జిహెచ్ఎంసి లో 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనము అన్నది నిన్న ఓ ప్రక్రియ దాదాపు ప్రభుత్వం కొంత ఇనిషియేట్ చేసింది. ఇది సరే, ఇప్పుడు మిత్రుడు నుమన్ మాట్లాడినట్టుగా ప్రజలకు కొంత ఇదొక మంచి ఏదో గొప్పగా చూపించేటటువంటి దాన్ని ప్రజలని ఊహలోకి కొంత ఒక ఇమాజినేషన్ కోసం అయితే మంచి గొప్పగా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అయితే ఇది నిజంగా కూడా ఏంటంటే దీని వెనుక ఉన్నటువంటిది ఒక కుట్ర ఉంది, రాజకీయ కుట్ర ఉంది, బరాబర్గా రాజకీయ కుట్ర ఉంది. ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాదు అస్తిత్వానికి, ఒకటి హైదరాబాద్ నుంచి తెలంగాణని వేరు చేయటం, ఈ రెండు కుట్రలు అనేది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష బలపడుతున్నా కొద్దీ చాలా బలంగా ముందుకు తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించి ఏ విధంగానైనా ఆఖరికి తెలంగాణని పోయినా పర్వాలేదు హైదరాబాద్ ను తమ కబ్జాలో ఉంచుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యతిరేకులు చివరి క్షణం వరకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. ఉమ్మడి రాజధాని అన్నారు, హైదరాబాదు తప్పదనుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం తప్పదనుకున్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు, అది కాదు అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధాని అన్నారు, అన్ని చేసిండు. చివరికి చేసిండు ఏది కాకుండా లాస్ట్ హైదరాబాద్ లో రెవెన్యూ షేరింగ్ అన్నారు, ఇవన్నీ మాట్లాడిండు. కానీ ఆ కుట్రకు కొనసాగింపుగానే వాళ్ళ ఈ రోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో 27 మున్సిపాలిటీలు విలీన ప్రక్రియగా మేమైతే భావిస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఈ చిన్న గ్రామ పంచాయతీలు వీటిని మున్సిపాలిటీలు చేసిందే మీరు, ఇప్పుడు మేము జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే తప్ప అనేది కూడా అటు సైడ్ నుంచి వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి. సునీత గారు, ఆల్రెడీ అక్కడ వ్యవస్థలు ఏర్పడినాయి. వాస్తవం గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గతంలో మీరు కూడా చేశారు కదా. మీరు చెప్పినండి, గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి స్టాఫింగ్ ప్యాటర్న్ గానీ అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ గానీ కొంచెం లో స్టాండర్డ్స్ లో ఉంటది. అదే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ సెటప్ అనేది కొంత ఉంటది. అందుకే ఆల్రెడీ కేసీఆర్ గారు మీరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్ ని, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరల్ గా పెరిగినటువంటి దాన్ని పెట్టుకొని ఈ కొత్త మున్సిపాలిటీస్ ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఇప్పుడు విలీనం అని చెప్పేసి చేసినటువంటి అవన్నీ కేసీఆర్ గారు చేసినటువంటి ఏది ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు ఏవైతే 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని ఎందుకంటే వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇది కాకుండా కేవలము రియల్ ఎస్టేట్ ప్రయోజనం కోసము హైదరాబాద్ ని తెలంగాణ నుంచి వేరు చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఇవాళ జనానికి అర్థం కాకపోవచ్చు, దానిలో ఉన్నటువంటి దాని లోతు అర్థం కాకపోవచ్చు, దాని వెనుకున్న కుట్ర అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవం అది. ఈ వాస్తవం నుంచి ఏంటంటే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు ఆలోచనలు తగ్గట్టే తప్ప
మీరు అనుకుంటున్నటువంటి నూమన్ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్ల నాకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనో కాంగ్రెస్ నో కాదు. ఎందుకంటే సునీత గారు బేసిక్ గా అసలు ఈ అర్బన్ స్థానిక సంస్థలకి ఏంటండి రాజ్యాంగ సవరణ 73, రాజ్యాంగ సవరణ 74 ద్వారా స్థానిక పరిపాలన అంటే స్థానిక సంస్థలకి డిసెంట్రలైజేషన్ పవర్స్ ఇవ్వాలన్నటువంటి తోటి వచ్చింది. 74 రాజ్యాంగ సవరణ 74 అన్నదేమో పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ మున్సిపాలిటీస్ కి. దాని చాలా క్లియర్ గా దాని ఆబ్జెక్టివిటీస్ లో చూడండి ఒకసారి. దాంట్లో ఏమొచ్చింది రాజ్యాంగ సవరణ 74 లో చాలా స్పష్టంగా చెప్తున్నది ఇది వికేంద్రీకరణ జరగాలని పరిపాలన లేకపోతే సంస్థలు అని చెప్పేసి డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది అన్నటువంటి సర్వీసెస్ అన్న ఉద్దేశంతో 74 ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణ 74 వచ్చింది. వీళ్ళు చేసేది ఇది సెంట్రలైజ్ చేసేసి కేంద్రీకృతం చేస్తున్నారు. మొత్తం వ్యవస్థనంతా కేంద్రీకృతం చేసి ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనేటువంటి కోర్ అర్బన్ ని చెప్తున్నటువంటి పేరు మంచి పెట్టుకున్నటువంటి తెలంగాణ కోర్ అర్బన్ అంతా కూడా ఒక వీళ్ళ గుప్పిట్లో పెట్టడము, కొంత పెట్టుబడిదారులు కొంత సంపన్నుల చేతుల్లో కొంత తెలంగాణ మొత్తం ఇదంతా కూడా ఏంటంటే ఒక సిండికేట్ గా తయారయ్యి వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం తప్ప దీనివల్ల ప్రజలకు గాని తెలంగాణకు గానీ దీనికి ఏమీ ఒరిగేది లేదు. మొత్తం ఆ పరిపాలన వ్యవస్థనంతా వీళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం చేసుకుంటే కేంద్రీకృత సెంట్రలైజేషన్ కోసం తెచ్చినటువంటిది. ఇది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని గానీ తెలంగాణ నుంచి హైదరాబాద్ ని తెలంగాణ నుంచి కొంత తెలంగాణకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ గా ఉన్నటువంటి ప్రాంతాలని సంస్థలని కాలక్రమంలో మెల్లగా ఓకే అండి రవి గారు మళ్ళీ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. రవి గారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సో దేశంలోనే ఇప్పుడు అతిపెద్ద నగరం ఏంటి అంటే కూడా గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకునే స్టేజ్ కి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. ఓకే ఇది బాగుంది వినడానికి కూడా. బట్ మీరేం చెప్తారు తెలంగాణలో డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇది డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయము కరెక్ట్ గా అని భావిస్తున్నారా? అండ్ మొన్న మీరు మా ధర్నా కూడా చేయబోతాం మేము అసలు దీన్ని యాక్సెప్ట్ చేయము ఇదని చెప్పేసి కూడా మొన్న బీజేపీ నుంచి కూడా వినిపించింది. కాబట్టి ఏం చెప్తారు? ఈ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా మీరే ఇంట్రడక్షన్ చెప్పినారు ఇది చెప్పుకోవడానికి బాగుందని చెప్పేసి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారో అర్థమైతా ఉన్నది. ఇదే అభిప్రాయం యావత్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఇదే అభిప్రాయంతో ఉంటారు. ఒక దిక్కు